ఈవేళ ఇరిగేషన్ శాఖపై అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేయనుంది. దీంతో అసెంబ్లీ ఆవరణలో పవర్ జనరేటర్ను అందుబాటులో పెట్టారు. విద్యుత్ అంతరాయం కలుగుతుండటంతో ముందు జాగ్రత్తగా జనరేటర్ను ఏర్పాటు చేశారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి, ఈ రోజు ఇరిగేషన్ శాఖపై శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. దానికి సంబంధించిన ఏర్పాటు కూడా చేసుకున్నట్లుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? రైట్ జ్యోతి, ఈ రోజు అసెంబ్లీ సమావేశాల్లో ఇరిగేషన్ కి సంబంధించి శ్వేతపత్రాన్ని ప్రభుత్వం విడుదల చేయనుంది. అయితే ఈ రోజు అంటే మొత్తం ఇరిగేషన్ కి సంబంధించిన తప్పులను ఏవైతే ఉన్నాయో, అంటే అందులో ఇరిగేషన్ గత ప్రభుత్వం చేసిన అంటే పొరపాట్లు ఏంది అనే విషయాన్ని ప్రజలకు ఈరోజు శ్వేతపత్రం రూపంలో బహిర్గతం చేయనున్నారు. దానికి సంబంధించి అంటే విద్యుత్ అంతరాయం ఏర్పడకుండా అంటే ప్రభుత్వం కూడా చర్యలు చేపట్టింది. అధికారులు విద్యుత్ అంతరాయం కనుక ఒకవేళ ఏర్పడినట్లయితే ఎట్టి పరిస్థితుల్లోనూ అంటే ఎక్కడైతే శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయో అక్కడ కూడా ఎటువంటి అంతరాయం ప్రజలకు కానీ అంటే ప్రత్యక్ష ప్రసారంలో కానీ ఎటువంటి ఇబ్బంది కలగకూడదు. శాసనసభ సభ్యులు కావచ్చు, ఇటు మండలి సభ్యులు కావచ్చు, ఏమైతే మాట్లాడుతున్నారో అది ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. అందువల్ల అంటే కరెంటుకు ఒకవేళ అంతరాయం కనుక ఏర్పడితే అంటే ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది కనుక అట్లా ఇబ్బంది కలిగినప్పుడు అంటే ఒక జనరేటర్ను మీడియా వాహనం అంటే మీడియా పాయింట్ వద్ద ఒక జనరేటర్ వాహనాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టారు. ఎప్పుడైతే కరెంటు అంతరాయం కలుగుతుందో ఇమీడియట్లీ ఈ జనరేటర్ అందుకుంటుంది. కరెంటుకు బదులుగా అంటే కరెంటు ప్రత్యక్ష ప్రసారాలకు ఇబ్బంది కలగకుండా ఈ జనరేటర్ వాహనం అనేది చూసుకుంటూ ఉంటుంది. అయితే గత కొద్ది రోజులుగా కూడా ఈ వాహనం అక్కడే ఉంటుంది. గతంలో పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ చేసిన సందర్భంలో కూడా ఈ వాహనాన్ని అక్కడ పెట్టారు. అంటే మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, పలు సందర్భాల్లో మాట్లాడుతున్న సమయంలో కరెంటుకు అంతరాయం ఏర్పడుతుంది. అట్లాంటి సమయంలో ప్రత్యక్ష ప్రసారాలు నిలిచిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఈ పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ అంటే కావచ్చు, గతంలో ఇప్పుడు శ్వేతపత్రం కావచ్చు, ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇది అంటే ఒక కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో నుంచి చెప్తా ఉంది, కాళేశ్వరంలో అవినీతి జరిగింది, ఈ అవినీతి అనేది ప్రజలకు బహిర్గతం చేయాలని చెప్పి అది ఈ రోజుగా అంటే బహిర్గతం చేయాలనుకుంది. అందుకే ఎక్కడ కూడా అంతరాయం కలగకుండా ఉండాలని చెప్పి కూడా వాహనాన్ని అంటే జనరేటర్ వాహనాన్ని కూడా రెంట్కు తీసుకొచ్చి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న గత కొద్ది రోజుల నుంచి కూడా వాహనం మీడియా పాయింట్ వద్ద అక్కడే ఉంటుంది. ఆ మీడియా అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలకు తాము చెప్పాలనుకున్న సమాచారాన్ని కనుక ఖచ్చితంగా చెప్పి తీరాలి. అందులో ఎటువంటి అంతరాయం ఉండొద్దు అనేదే ప్రభుత్వ ఉద్దేశంగా మనకు తెలుస్తా ఉంది. అందులో భాగంగానే అధికారులు ముందస్తు జాగ్రత్తలు చేపట్టి ఒకవేళ కనుక కరెంటు కనుక అంతరాయం అనేది ఏర్పడితే ఈ జనరేటర్ వాహనం అనేది ఇమీడియట్లీ ప్రత్యక్ష ప్రసారాలు నిలిచిపోకుండా ఉండడానికి ఈ వాహనాన్ని అక్కడ ఏర్పాటు చేసినట్లుగా మనకు తెలుస్తా ఉంది. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ రమేష్.